వందనాలండి. ఈరోజు జూలై నెల చివరి దినం 31. పరిశుద్ధత గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధత అనేది ప్రతి విశ్వాసి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుంటే మనం దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధుడైన ఆయన పాపంతో కూడిన మనల్ని దగ్గర వి కాంట్ అప్రోచ్ హిమ్. అసలు ఆయన సన్నిధికి వెళ్ళే అర్హత కూడా లేదు, మనకు వెళ్ళలేం కూడా. లేవియ కాండం 11:45లో దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులు కావలను. మన పరలోక నివాసానికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులంగా ఉండాలి. కాబట్టి ప్రతి విశ్వాసికి ఇది దేవుడిచ్చిన ఆదేశమై ఉంది. హెబ్రీ 12:14లో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని చెప్పబడి ఉంది. ఒక పూర్తి గ్రంథం అంటే లేవియ కాండం అంతా కూడా ఈ పరిశుద్ధత కొరకే కేటాయించడం బట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించాలి. పరిశుద్ధతను గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొదటిది, మన ప్రభు పరిశుద్ధుడు. మానవాళి పాపమును భరించలేక పాపపు దాస్యం నుండి మానవులను విమోచించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మన చుట్టూ ఉన్న అన్యులకు చెప్పచ్చు. ప్రకటన 15:2లో అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రంలాగా ఉన్న దేవుని పరిశుద్ధతను యోహాను చూశాడు. రెండవది, తన ప్రజలందరూ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన శరీరానికి ఆరోగ్యం అవసరమైనట్టు మన హృదయాలకు పరిశుద్ధత అవసరం. దేవునితో గల సంబంధం ద్వారానే అది దొరుకుతుంది. మూడవది, పరిశుద్ధత శిలువ దగ్గర మొదలవుతుంది. లేవియ కాండము స్తుతి ప్రార్థనలతో ఆరంభం కాలేదు, కానీ మానవుని పాపం కొరకై పాపం లేని గొర్రె పిల్ల బలితో మొదలైంది. మన కొరకు శిలువలో బలైన క్రీస్తుని తెలుసుకొని ఆయన రక్తంతో పాపాలు కడుక్కోవాలి. నాలుగవది, పరిశుద్ధతలో విధేయత, క్రమశిక్షణ ఉన్నాయి. దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకొని పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితే పరిశుద్ధులం అవుతాం. మన జీవితంలోని ప్రతి పరిధిలో పరిశుద్ధత ఉండాలి. ఐదవది, పరిశుద్ధత దేవుని యొద్ద నుండి రావాలి. యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. మన పరిశుద్ధత ఆయన ద్వారా మాత్రమే పొందగలం. అందుకే ఆయన నేనే మార్గము అన్నాడు కదా, యోహాను 14:6లో. ఆరవది, పరిశుద్ధత పరిసరాలను ప్రభావితం చేస్తుంది. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మన పరిశుద్ధత ద్వారా ప్రభావితులవుతారు. మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఇతరులను ప్రభావితం చేయొచ్చు. అంటే యేసుప్రభు దగ్గర ఉండాలి అంటే పరిశుద్ధత అవసరం. కాబట్టి వీళ్ళు తమను తాము మార్చుకున్నారు అనే ఫీలింగ్ ఇతరులకు కలిగించాలి. చివరిగా, దేవుని మహింపరచుట కూడా పరిశుద్ధతే. పరిశుద్ధంగా జీవిస్తే దేవుని మహింపరుస్తూ ఇతరులను దేవుని యొద్దకు నడిపించవచ్చు. 1 తెస్సలోనికైలు 4:7లో పౌలు అంటున్నాడు, ఆ సంఘస్థులకు మనకు కూడా చెప్తున్న మాట, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. మన గమ్యం అదే. పరిశుద్ధత లేకుంటే దేవుణ్ణి చూడలేం. ఈనాటి సంఘాలలో పరిశుద్ధత గురించి ఎక్కువగా బోధించడం లేదు. ఎందుకంటే బోధించే వారికే పరిశుద్ధత ఉందో లేదని వాళ్ళకు తెలియట్లేదు. అంటే ఈ ఇహలోకంలో ఎన్ని శోధనలు, ఎన్ని భయంకరమైన సత్యాలు కనపడుతున్నాయంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవకాశం కోల్పోతున్నాం. మన చుట్టూ అందరూ అదేలాగున్నారు కదా, మనం కూడా అలాగే ఉందామా అన్న ఫీలింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ ఉన్నంత వరకు మనం పరిశుద్ధతలోకి ఎంటర్ అవ్వలేం. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునాయనా, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు అని చెప్పిన ఓ దేవా, మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయనా. మీ పరిశుద్ధతలో కొనసాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.